చెప్పండి 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 అడగండి. ఎస్ అడగండి. మేడం, ఆ, నాకైతే కూడా వచ్చింది మేడం. మా హస్బెండ్ కి నేను ఈరోజు మార్నింగ్ నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. ఎస్ వినిపిస్తా ఉందా మేడం? బాగా వినిపిస్తుంది. చెప్పండి హలో. చెప్పండి చెప్పండి. మీరు యూ జస్ట్ కీప్ గోయింగ్. మీకు కనిపించట్లేదా మేము? హా, కనిపిస్తున్నారు మేడం, మరి చెప్పండి. కానీ మీ వాయిస్ అయితే లోగా వస్తా ఉంది అంతే. ఏం లేదు మేడం, నాకైతే ఈరోజు రిజల్ట్ వచ్చింది. ఈరోజు అమౌంట్ వచ్చేసాయి ఫస్ట్. వా నేను మార్నింగ్ నుంచే హ్యాపీగా ఏది ఏ వస్తువు చూసుకున్నా కూడా అంటే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మై డియర్ బ్యూటిఫుల్ సాంధ్య గారు. ఎస్ ఎస్ విల్ గో టు రాధ గారు. తనకి డౌట్ అయినా రిజల్ట్ అయినా నేను చెప్తాను. రాధ గారు ఇక్కడ ఎవరున్నారు? కల్పన గారు మీరు చెప్పాలా? 1 సెకండ్. అసలు ఎప్పుడు చెప్పండి. సుశీల గారు మీరు ఏం చెప్తున్నారు? 1 సెకండ్, నేను అందరినీ చూస్తాను. ఎస్ అండి చెప్పండి. హలో మేడం. రాధ గారు ఎలా అన్మ్యూట్ అయ్యారు ఇవన్నీ? ఎవరు? హర్షిత నువ్వు అన్మ్యూట్ చేసావా? ఎస్ మ్యామ్, రాధ గారు అంటే ఆప్షన్ ఇచ్చాను మేడం, ఇప్పుడు అన్మ్యూట్ చేసుకున్నారు. ఓకే ఓకే. ఎస్ ఎస్ చెప్పండి. నెక్స్ట్ వెళ్దాం. సుశీల గారు అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. నేను సుశీల గారిని చేశాను. వెంటనే రాధగారు ఎలా అయ్యారు అని నాకు డౌట్ వచ్చింది, అందుకని అంతే. ఎస్ రాధగారు మీతో మాట్లాడతాం. 1 సెకండ్. ఎస్ అండి సుశీల గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఐఎమ్ సారీ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ లవ్ యూ మేడం. థ్యాంక్ యూ, లవ్ యూ అండి. మేడం, నేను ఇవాళ చెప్పిందంతా నాకు సంబంధించిందే ఉందండి క్లాస్ అంతా. ఎందుకంటే నిన్న మా మా ఆయన గారు ఉదయం 7 గంటలకి డ్యూటీకి వెళ్తారండి. బండి ఇంటి దగ్గర కొంచెం దూరం వెళ్ళగానే ప్యాచర్ అయిపోయిందంట. అది ఎలాగా కొట్లేవి తీరండి ఉదయానికి. అతను మనసులో ఓపెన్ ఓపెన్ చేసుకుంటూ 15 కిలోమీటర్లు వెళ్ళారండి. అక్కడ ఒక కొట్టు తీస్తే వాడు చూపించారట. అంతవరకు ఏమో మధ్యన బండి ఆగిపోతుందో ఏమో, డ్యూటీకి వెళ్ళగలనా లేదనేసి బయట అలాగ వెళ్ళారటండి. అప్పుడేమో అలాగా వచ్చి రాగానే చెప్పారు నాకు, చూసి ఇలాంటి మెరకులు జరిగింది విన్నా చూడు అనేసి. అది ఏమైంది అంటే ఇలా బండి ఇక్కడే మన ఇంటి దగ్గర ప్యాచ్ అయిపోయింది. అయినా 15 కిలోమీటర్లు వెళ్ళాను నేను బండి మీద. ఓపెన్ పని చేసుకున్నాను మనసులోని. చేసుకుంటే బండి అంత దూరం కూడా నన్ను తీసుకెళ్ళింది అని చెప్పారండి. చెట్టు చూసారా దాన్ని అంత మిరాకిల్ ఉందో చూసారు మీరు అని అంటే అవును వయసు చాలా బాగుంది. అది మళ్ళీ అండి, ఎప్పుడు మాకు డబ్బులు ఇంట్లోకి మేము జీతం కానీ ఏది కానీ తెచ్చుకుని తెస్తే అలాగే వెంటనే అయిపోయిందండి. అలాంటిది ఇప్పుడు మా బ్యాంకులో డబ్బులు బ్యాంకులో అలాగే ఉంటున్నాయి, నా అకౌంట్లో అలాగే ఉంటున్నాయి, మా ఇంట్లో ఉన్నవి అలాగే ఉంటున్నాయి అంటున్నారు. ఎక్కడ డబ్బులు అక్కడ అలాగే ఉన్నాయి ఈ నెల. ఎందుకంటే ఇంటి ముందు ఇలా తెస్తే అలాగా ఇలా గెలిపి అంతే ఇంట్లోవి. అలాంటిది ఇంట్లో మనం ఎక్కడ అక్కడే ఉన్నాయి చూడు ఎంత చక్కగా ఉందో అనేసి నన్ను కోఆపరేట్ చేసి చేసుకొని నాకు అన్ని తెచ్చుకుంటారండి. 1 గంట వరకు నేను అన్ని కంప్లీట్ చేసి అప్పుడు పడుకుంటానండి. ఓ లవ్లీ, లుక్ ఎట్ దట్, సో బ్యూటిఫుల్ అండి. మళ్ళీ మేడం గారు, నేను ఈ సాటర్డే 17th తిరుపతి వెళ్ళిపోతున్నాం అండి. అప్పుడు ఏం చేయాలా అంటే కరెక్ట్ గా నాకు ఇప్పుడే అన్ని కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు నేను రిజల్ట్స్ వస్తున్నాయి అప్పుడు వెళ్ళిపోతున్నాను కదా, ఏం అవుతుంది అనేసి కొంచెం భయంగా ఉందండి. రికార్డింగ్స్ ఉంటాయి కదా, చక్కగా వాటి ఫాలో అవ్వండి క్లాస్ రాపోయినా. ఓకే, మీరు చక్కగా ఈజ్ ఇంపార్టెంట్. వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అంటే మనం దానికోసం అయ్యో ఇది ఎందుకు వచ్చిందని బాధపడకూడదు. ఏదైనా సరే గాడ్ చూసుకుంటాం. ఎనీ మూమెంట్ మనం హ్యాపీగా ఉండాల్సిందే. ఇది నిర్ణయం. ఐమ్ సారీ, థ్యాంక్ యూ. నా క్లాస్ చూసుకోవాలి, రికార్డింగ్ వినాలి, అంతే. దాని హ్యాపీ వెళ్ళండి, చక్కగా హ్యాపీ వెళ్ళండి ఎక్కడికి కావాలి అక్కడికి. ఎస్ ఒకసారి అండి మీకు అంటే స్పెషల్ గా కొంచెం మీతో మాట్లాడాలండి. ఏ రోజైనా కొంచెం కుదిరితే చెప్తే నేను మాట్లాడతాను. షూర్గా అండి, షూర్ డెఫినెట్లీ అండి. లవ్ యూ. ఫోన్ చేస్తాను. నేను క్లాస్లోనే ఉంటానండి పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా. మీరు నా క్లాస్లో వేసరికి ఇండియా మంచి నిద్రలో ఉంటుంది. మళ్ళీ మీ ఇండియాలో వచ్చేసరికి మళ్ళీ క్లాసుల్లో ఉంటాను. సో అందుకనే నేను ఫోన్ ఎత్తలేకపోతానండి. అంతే. మీరు మంచి టైంలో ఉన్నప్పుడు నేను గాఢ నిద్రలో ఉంటాను. సో అది ప్రాబ్లం, అంత మించితే ఏం లేదు. నేను ఎస్ అండి. రాధ గారు చెప్పాలా? రాధ గారు, హే శిరీష్, సతీష్ రెడ్డి గారు. హలో అండి. ఎస్ అండి. ఐమ్ సారీ, ప్లీజ్ ఓకే మీ. థ్యాంక్ యూ. సారీ అండి, మిమ్మల్ని ఆన్ చేసి కూడా ఆఫ్ చేసించాను. చెప్పండి. హలో మేడం. ఎస్ అండి చెప్పండి.
చాలా హ్యాపీగా ఉంది మేడం మీతో మాట్లాడుతుంటే. నాకు కూడా మీతో మాట్లాడితే సూపర్ హ్యాపీగా ఉంది. రాధతోనే మాట్లాడుతున్నట్టుంది. కృష్ణ రాధ. ఎస్. మిమ్మల్ని కలిసినాక నాకు అన్ని హ్యాపీసే మేడం. లవ్లీ. మిమ్మల్ని కలిసాక మీలో ఉన్న గాడ్ కాన్షియస్నెస్ పెంచేసుకున్నారు అంతే. అందుకనే హ్యాపీగా ఉంది. సూపర్ మేడం. అసలు మీరు వచ్చినాక మిమ్మల్ని మీతో అన్ని చేసుకున్నాక చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. ఎక్సలెంట్ అండి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రాధ గారి అన్నప్పుడు. ప్రతిరోజు మా ఇంట్లోకి మనీ వస్తుంది మేడం, అనుకోకుండానే వచ్చేస్తుంది. మరి అంతే కదండి, అసలు అంతే. ప్రతిరోజు మిమ్మల్ని ప్రతిరోజు అనుకుంటా అసలు. ఎక్సలెంట్ అండి. బ్యూటిఫుల్. లవ్లీ లవ్లీ లవ్లీ. థ్యాంక్ యూ రాధ గారు. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ ప్లీజ్ వదిన. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ మేడం. ఎస్ అండి. సతీష్ గారు, ఒక బాయ్ ఒక గర్ల్ అనుకుంటున్నాను. హర్షిత ఇంకెవరైనా వెనక వాళ్ళు ఎస్ మ్యామ్ ఉన్నారు, బ్యాక్ పేజ్ లో ఉన్నారు. వెరీ గుడ్. సతీష్ గారు చెప్పండి, ఎలా ఉన్నారండి? ఐఎమ్ సారీ. బాగున్నా మేడం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మ్యామ్. ఐ లవ్ యూ అండి. మమ్మీ ఇయర్ బేబీ. అద్భుతమైన అది మదర్ గురించి చెప్పారు మేడం. అద్భుతమైన క్లాస్. ఆ రోజు నుంచి చాలా డిఫరెంట్, అంటే మొత్తం చేంజ్ అయిపోయాను. నాకు యాక్చువల్ గా ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి సబ్జెక్ట్ లో ఉన్నాను. బట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే 3:30కి లేసేవాడిని. ఏదో కాన్ఫ్లిక్ట్స్ అయ్యేటి మైండ్ లో. బట్ నౌ అంటే ఎప్పుడైతే అమ్మ గురించి మీరు చెప్పారో ఆ రోజు నుంచి అసలు అద్భుతం. ఇంకా నేను మొత్తం ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. ఇంకా అదే నా మళ్ళా న్యూ జర్నీ, న్యూ బోర్న్ బేబీ ఆ క్లాస్ నుంచి. ఈ మమ్మీతో ఆ మమ్మీని కనెక్ట్ అయిపోయారు కదా. ఎస్ అంటే ఎప్పుడు నాకు మమ్మీ ప్రేమనే, బట్ యాటిట్యూడ్ వల్ల అట్లా కాన్ఫ్లిక్ట్స్ అయ్యేటి. నవ్వు ఎప్పుడైతే మీరు మదర్ గురించి ఫాదర్ గురించి క్లాసెస్ చెప్పారో అసలు చాలా అద్భుతం మేడం. ఆ రోజు నుంచి ఇంకా ప్రొద్దున లేవగానే మదర్ కి ఫాదర్ కి ప్రే చేయడం, వాళ్ళని మొక్కిన తర్వాత ఇంకా అన్ని మన వర్క్స్ మీరు చెప్పేటి అన్ని చేసుకుంటున్నాను. ఒకటి మేడం, నా ఈ డిఫరెంట్ ల్యాండ్స్లలో, అంటే దట్ ఈస్ నాట్ క్లియర్ ల్యాండ్స్, అంటే లిటిగేషన్ ల్యాండ్స్, దాంట్లో అన్నిట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. అవి లాంగ్ బ్యాక్ ఇంకా ఈ సబ్జెక్ట్ లోకి వచ్చి బయటికి తెచ్చుకునేది ఉందేమో, అందుకే ఇప్పుడు దానికి టైం వచ్చింది. దాన్ని ఎట్లా బయటికి, అంటే ఓపెన్ హౌ టు, అంటే లెటర్ ప్రతి ల్యాండ్ కి లెటర్ రాయాలా మేడం? సెకండ్ సతీష్ గారు, మీరు నన్ను మమ్మీ అన్నారు. నాకు ఏదైనా తీసుకోవచ్చు నేను కదా. మీకు ఎంత చెప్పిన తర్వాత మళ్ళీ మీరు సమస్య తేవద్దు అంటే సమస్య కాదు, దిస్ ఇస్ నాట్ ఎ సమస్య. నాకు అర్థమైంది. సో ఏదైనా సరే రాసుకొని భూమికి ఇచ్చేసేయండి. ఇంకా నేను నిన్నంతా కూడా మీకు క్లాస్ టైం ఇచ్చాను, క్వశ్చన్స్ అడిగేది. మీరు ఎక్కడున్నారు నిన్న హ్యాండ్ రేస్ చేశాను మ్యామ్, అయితే నాకు రాలేదు ఛాన్స్. మీరు చూడలేదు నన్ను. ఎలాగా? ఎవరు? బాయ్స్ ఉన్నారు. హర్షిత ఎంతసేపు వెతికాం కదా, లేక గర్ల్స్ కూడా చూసాం మళ్ళీ. సరే, మీకు మళ్ళీ నేను తర్వాత చెప్తాను. ఇవాళకి వదిలేసి మీకు మెసేజ్. ఈ క్వశ్చన్ కి ఎస్టర్డే Q&A గ్రూప్ లో కూడా నేను ఆన్సర్ చేశాను మ్యామ్. హర్షిత మేడం చేసింది మేడం. అయితే వాటర్ పెట్టమన్నారు ప్రతి ల్యాండ్, అంటే అన్ని ల్యాండ్స్ కి లెటర్స్ పెట్టేయాలా? ఇప్పుడే వాయిస్ మెసేజ్ పంపిస్తాను సతీష్ గారు, మీకు నేను వాయిస్ మెసేజ్. సరే మేడం, నాకు పంపించినానా సతీష్ గారి క్వశ్చన్, నేను ఆయనకి వాయిస్ మెసేజ్. ఓకే మ్యామ్, షూర్. గ్రేట్. ఓకే అండి. లక్ష్మి గారు, టైం అయిపోయింది కదా మనకు. హర్షిత అక్కడ మ్యామ్ 4 o'clock కి అని చెప్పాం కదా హెల్త్ కి. రైట్. ఎస్ లక్ష్మి గారు, ఏమైనా చెప్పాలా అండి? అన్మ్యూట్ చేసుకోండి. సంధ్య గారు ఇందాక చెప్పారు, ఇందాక మిస్ అయ్యారు. బ్యాక్ పేజ్ లో నాగమణి గారు ఫిజికల్ హ్యాండ్ రైస్ చేస్తున్నారు. ఎస్ తీసుకుందాము. ఎస్ అండి. మాధవి గారు ఇక్కడ, అరుణాదేవి గారు, అండ్ కొత్త వాళ్ళని కూడా మనకి ఛాన్స్ ఇద్దాము. ఏం మాట్లాడతారో, ఏం కంప్లైంట్స్ చేస్తారో ఏంటండి క్లాసులు. ఎస్ అండి. నాగమణి గారా? మేడం, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ అండి. ఎస్ చెప్పండి. మా పాప లాస్ట్ టైం క్లాసులు అటెండ్ అయ్యాను మేడం. ఓకే అండి. మా పాప చెప్పండి. మా పాప TCS లో ఎగ్జామ్ పాస్ అయింది, ఇంటర్వ్యూకి వెళ్ళిందని చెప్పాను మేడం.
ఓకే అండి. ఓకే అండి. కాల్ లెటర్ వచ్చిందండి. ఇంకా 1 week లోని అపాయింట్మెంట్ లెటర్ ఇస్తా అని చెప్పారు. కంగ్రాచులేషన్స్, బ్యూటిఫుల్. గట్టిగా అందరు గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఓ మై గాడ్, సో నైస్ అండి. చూసారా మీరు ఎంత బాగా చేసుకున్నారు నాగమణి గారు. గ్రేట్, ఎక్సలెంట్ అండి. ఇంకోటి మ్యామ్, లాస్ట్ టైం క్లాస్ లో కూడా మీరు మనీ జార్ పెట్టమని చెప్పారు కదండి. ఎస్ 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 ఆ, ఎస్. అప్పటి నుంచి నేను 30,000 ఎర్న్ చేశాను మ్యామ్. కంగ్రాచులేషన్స్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. 30 lakhs కూడా ఎర్న్ చేయాలండి. తదాస్తు. చెప్పేసాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ, సో బ్యూటిఫుల్. ఎస్ అండి. అనురాధ దేవి గారు. ఎస్ అండి, నమస్తే. ఐఎమ్ సారీ, ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. లవ్ యూ. ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు కదండి మీరు. మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. నేను మ్యూట్ చేసుకోండి అని చెప్తున్నా పెద్ద గొప్పగా. ఎస్ అండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి. రెడ్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఎస్ అండి, బ్యూటిఫుల్. ఐఎమ్ సారీ. మళ్ళీ మ్యూట్ అయ్యారు. మ్యామ్ మళ్ళీ మ్యూట్ అయ్యారు. ఇంకోసారి క్లిక్ చేయండి మ్యామ్. అనురాధ గారు ఇంకొకసారి క్లిక్ చేయండి. ఎస్, బ్యూటిఫుల్. వస్తుందండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మేడం. లవ్ యూ అండి. ఎస్ అండి, ఏంది ఇచ్చారు? అదే బటర్ఫ్లైస్ అవి కనపడాలని అందరు చెప్తున్నారు కదండి. నాకు కనిపించలేదు. నిన్న మా వారు నేను విజయవాడ ఒక పెళ్లికి వెళ్తుంటే హొప్పనొప్ప చేసుకుంటూ వెళుతూ విశ్వం నాకు కనెక్ట్ అయితే బటర్ఫ్లైస్ అని అనుకుంటున్నాను, కనిపిస్తే బాగుండని. అక్కడ నేను అక్కడ చూసిన చోటల్లా బటర్ఫ్లై అవి బొమ్మలు ఉన్నాయి, అలా కనిపిస్తూ వచ్చింది. ఆ పెళ్లిలో స్క్రీన్ మీద ఒక 5 minutes నా కోసమే అన్నట్టు ఎన్ని బటర్ఫ్లైస్ కలర్స్ గా కనిపించినాయండి. ఇంకా నాకు ఎంత సంతోషం అనిపించిందో అంటే విశ్వం నాతోనే ఉన్నదా అని అసలు భలే హ్యాపీగా అనిపించిందండి. అది అను ఇంకొకటి ఏమో మా చిన్నబ్బాయి విషయంలో, అంత ముందు వాడు MBBS స్టూడెంట్ అండి. తనకి సైన్లు చేయాలి వాళ్ళ సార్లు 3 నెలల నుంచి వాళ్ళు సైన్ చెయ్యట్లా. నేను క్రియేషన్ బుక్ లో మా బంగారు కొండకి మా చిన్న బాబుకి అన్ని సులభంగా సునాయాసంగా చక్కగా సార్లు వాడిని సైన్లు చేయాలి, వాడికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోవాలి అని క్రియేషన్ రాసుకున్నానండి. అసలు అన్ని అయిపోయినాయి అంట నిన్న. అసలు వాడు, అమ్మ ఏంటమ్మా అసలు ఏం చేస్తున్నావు అమ్మ, నువ్వు ఇంత ఎనర్జీ ఎలా వచ్చిందమ్మా అనే అంటున్నాడు. లేదమ్మా మా మేడం అంత బంగారు తల్లి మనకు దొరికిందిరా. ఇప్పుడు అర్థమైంది విశ్వంతో అందరితో ఇంకా లవ్ చేస్తూ ఏదైనా క్రియేషన్ లో రేపు పని ఉందంటే ఇవాళే మనం రాసి పెట్టుకోవాలి అనేది అర్థమైంది. మనకి ఏం కావాలో క్రియేట్ చేసుకోవాలి. ఇంక మా పెద్ద బాబు జాబ్ విషయంలో కూడా అలా రాస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ వెళ్ళకండి, అంతే వచ్చేసింది. సబ్ కాన్షియస్ మైండ్ వింటుంది, దానికి ఏం వినాలో అదే వినిపించండి, అంతే. దానికి ఏం వినిపించండి. వెరీ గుడ్. ఏంటండి మీకు బటర్ఫ్లైస్ పెద్ద స్క్రీన్ వేసి చూపిస్తే ఈ విశ్వం మీతోనే ఉంది, అంతే అంతే. మీరు దాంతో ఎస్ అమ్మా. మాధవి గారు ఫిజికల్ హ్యాండ్ రైస్ చేశారు. మాధవి గారు ఒక్క నిమిషం. కల్పన గారు మీకు తీసుకుంటానా ఒక్క నిమిషం, ఎందుకంటే కొత్తగా ఉన్న వాళ్ళని కూడా ఒక్కసారి హలో అంటే బెటర్. కల్పన గారు అంటే ఆన్ గోయింగ్ మేనిఫెస్టర్, ఇంకేంటి ఆమెకు తిరిగేలేదు అక్కడ. ఎస్ అండి, అన్మ్యూట్ చేసుకోండి మాధవి గారు. ఇక్కడ అద్భుతమైన అమ్మలు ఉన్నారు, అసలు అమ్మలు క్రియేట్ చేసేస్తున్నారు, మ్యాజికల్ మదర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఎస్, బూమ్ నా పిల్లల్ని, బూమ్ బూమ్ బూమ్. ఎస్ మ్యామ్ ఇంకో విషయం, నెక్స్ట్ క్లాస్ కి 3 minutes ఉంది. ఓ థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మాధవి గారు క్విక్గా చెప్పేస్తారా, నెక్స్ట్ క్లాస్కి నేను టైంకి వెళ్ళగలుగుతాను. మాధవి గారు హలో.
హర్షిత ఎక్కడున్నారా? ఫస్ట్ పేజ్ లోనే ఉన్నారు మ్యామ్. ఇప్పుడే వీడియో ఆఫ్ చేసుకున్నారు. ఓకే, వీడియో ఆఫ్ చేసుకున్నారు. ఓకే, బట్ నాకు కనిపించట్లేదు. ఎస్, ఆన్ చేశారు మ్యామ్. అన్మ్యూట్ చేసుకోండి మాధవి గారు. ఓకే, మాధవి గారికి అవ్వట్లేదు అనుకుంటా. ఓకే, మళ్ళీ మ్యామ్ వీడియో ఆఫ్ చేస్తున్నారు. దాని పక్కన ఉంటది మైక్ సింబల్. వీడియోకి లెఫ్ట్ సైడ్ ఉంటది. ఓకే, మాధవి గారు, మైక్ సింబల్ ఉంటదండి, అది క్లిక్ చేయాలి. మీరు మాట్లాడేది వినిపించట్లేదు. అన్మ్యూట్ చేసుకోవాలి మ్యామ్. ఐ థింక్ బ్లూ. అసలు ఈ బ్లూ కలర్ కాన్సెప్ట్ ఏంటంటావు? పోనీ థర్స్డే అంటే ఎల్లో. నేను తీసేసుకుంటా. అమ్మ థర్స్డే ఇవాళ ఎల్లో వేసుకోవాలని. నిన్నంటే గ్రీన్, రెడ్, ఇవాళ బ్లూ ఏంటి? మేము కూడా వింటాం కదా. ఓకే, థ్రోట్ చక్రాదా? మీరు కాదే. జస్ట్ ఫెల్ట్ ఇట్ మ్యామ్. యూ ఫెల్ట్ ఇట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎస్ అండి, మాధవి గారు లేరు ఇక్కడ. సరే, రాలేదనుకుంటా మ్యామ్ అన్మ్యూట్ చేసుకోవడానికి. మ్యూట్ చేసుకొని రాలేదు. ఓకే, ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇక్కడ మనం సంజయ్ గారు, మీరు క్వశ్చన్ అడగకుండా మీకు ఏం వచ్చింది, ఏదో వచ్చింది అన్నారా, చెప్పేసేసేయండి. క్వశ్చన్ గురించి తర్వాత చెప్తా. ఎస్ ఎస్, చెప్పండి, కొంచెం స్పీడ్ అప్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్. థ్యాంక్ యూ, లవ్ యూ మ్యామ్. లవ్ యూ సో మచ్. ఎస్, ఈరోజు నాకైతే చాలా 2 days నుంచి నేను కొంచెం డౌన్ అయినట్లు అనిపించింది మ్యామ్. కానీ నేను ఈరోజు మార్నింగ్ నుంచి, నిన్న నైట్ కూడా క్రియేషన్ రాసుకున్నా, ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ హ్యాపీగా ఉన్నాను. సో ఈరోజు అయితే నాకు డబ్బు రావాలి, సో మా పిల్లలు అందరూ చాలా హ్యాపీగా నేను చెప్పిన మాట అన్ని వినాలి అనేసి ఏది చూసినా నేను అప్రిషియేట్ చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు అనుకోకున్నట్లు నేను ఎప్పుడో రాసిన క్రియేషన్ మేడం ఈరోజు జరిగింది. మా హస్బెండ్ కి గవర్నమెంట్ లో వాళ్ళు అమౌంట్ వేసేసినాక మేము మాల్ పంపించాలని అనుకున్నా. సో ఈ రోజు ఆల్రెడీ వాళ్ళు కాల్ చేసి అమౌంట్ కూడా వేసేసారు మేడం, 30,000. వెరీ గుడ్. అసలు ఎంత హ్యాపీగా ఉంది మేడం. సో నేను కూడా ఈ రోజు నుంచి మా హస్బెండ్ కూడా చెప్తున్నాను, సో మీరు ఏది చూసినా లవ్, జాయ్, అప్రిషియేట్ ఏది కానీ అలా అనుకోండి. మీరు ఎప్పుడు నెగిటివ్ థాట్స్ వచ్చినా కూడా ఇగ్నోర్ చేయండి దాన్ని అనేసి చెప్పేస్తున్నాను మ్యామ్. గ్రేట్ అండి, గ్రేట్, వెరీ గుడ్. అసలు చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. నాకైతే ఒక్కటి మేడం, ప్లీజ్ ఇది క్లారిఫై చేయండి. మేము సూపర్ మార్కెట్ పెట్టాలనుకున్నాను మ్యామ్. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ అట్లా అనుకోవద్దండి. అనుకోవట్లేదు. హలో, ఇట్ ఇస్ బై ఫ్రీక్వెన్సీ. మీ తప్పు కాదు, నాదే ఫ్రీక్వెన్సీ. ఎస్, చెప్పండి. చెప్పండి చెప్పండి. ఏం లేదు మ్యామ్, సూపర్ మార్కెట్ పెట్టాలనుకుంటున్నాను. సో నేనైతే ఆల్రెడీ నేను క్రియేషన్ లో రాసుకున్నాను, సో పెట్టేస్తానని నేను గట్ ఫీల్ లో ఉన్నాను. వర్క్ కూడా అంతా కంప్లీట్ అయిపోతా ఉంది మేడం. మేము కూడా ఓపెన్ చేయాలనుకున్నాము, కానీ మా పక్కలో షాప్ పక్కలో కూడా పెట్టారు అని న్యూస్ వచ్చింది. కానీ నేను అక్కడ జరగకూడదు, మాదే ఈ ఏరియాలో అసలు మాదే ఉండాలి అని నేను అనుకుంటున్నాను. దానికి ఎలా ప్రేయర్ చేయాలి, కొద్దిగా ఏదైనా టెక్నిక్స్ అని. అంతే, టెక్నిక్స్ కాదు, ప్రేయర్ కాదు. సో ఇక్కడ ఒకటి వేరేది వచ్చింది అంటే, మీ అనుమానం ఏముందో బయట ప్రపంచంలో అది ఉంటుంది. ఆల్రెడీ మీరు పెట్టాల్సిన చోట వేరే వాళ్ళు పెడుతున్నారు అంటే డెఫినెట్గా ఇది ఉంటుంది. సో మీరు భయం కంటే కూడా నాదే అవుతుంది. ఇప్పుడు ఏ ఇంటర్వ్యూకి వెళ్తున్నా, మీరు షాప్ ఎలా అనుకుంటున్నారు, ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు కూడా అమ్మ వేరే ఇంటర్వ్యూయర్స్ వచ్చినా, లేకపోతే ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు వేరే వాళ్ళు స్టైల్గా కూర్చోగానే మన గుండెలో గుడుక్కు అంటుంది, అమ్మ వీళ్ళని సెలెక్ట్ చేసేస్తారేమో, చూడడానికి బాగున్నారు, కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నారు అనిపిస్తుంది. దేంతో సంబంధం లేదండి. మీకు ఆ ప్లేస్లో మీరు పెట్టాలంటే దాని మీద కావాల్సింది లవ్. నేనే పెడతాను, నేను ఇక్కడ పెడతాను, నేను బ్యూటిఫుల్గా పెడతాను. మీ ఫోకస్ అంతా పెట్టడం మీదే ఉండాలి. మీ ఫోకస్ భయం మీద ఉండగానే వేరే వాళ్ళు ఎవరైతే లవ్లో ఉంటారో వాళ్ళకి ఇస్తుంది యూనివర్స్ ఛాన్స్. దట్స్ ఆల్ సింపుల్. మీ ఫ్రీక్వెన్సీ లవ్ లేకపోతే ఇంకొక చోటకి వెళ్తుంది గాడ్. ఎక్కడ లవ్ ఉంటుందో వాళ్ళు ఎస్ నేనే పెడతా, నేను ఇక్కడ పెట్టేస్తున్నా. ఏరి సంధ్య గారు జంప్ అయిపోయారు. బట్ ఎనీవే రికార్డింగ్ వినండి. ఎవరు పెడుతున్నారు, లవ్ ఉండాలండి పెట్టే దాని మీద, భయం ఉండకూడదు. అమ్మో వేరే వాళ్ళు వచ్చేస్తే నాదేమవుతుందో అనుకోగానే అక్కడ గాడ్ లేడు అసలు. అది అర్థం చేసుకోండి.
లవ్వే ఉండాలి. సంధ్య గారు జంప్ అయిపోయారు, మీ క్వశ్చన్కి ఇదే ఆన్సర్. లవ్ కాన్ఫిడెంట్గా రాసేసుకోండి. నేనే అక్కడ రాణిని, నేను అక్కడ సూపర్ బజార్లో, సూపర్ మార్కెట్లో నేనే తిరుగుతున్నా. మీకు ఎంత లవ్ ఉండాలంటే దాని మీద, మీకు కావాల్సిన దాని మీద ఎంత లవ్, ఎంత క్రియేషన్ చేస్తే అక్కడ మీరు అక్కడే ఉంటారు. 100 మార్కెట్స్ వచ్చినా కూడా మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, నా పక్కన కాంపిటీషన్ ఏమీ లేకుండా నేను ఒక్కదాన్ని చక్కగా ఉండాలి అని రాసుకుని అలాగే జరుగుతుంది. ఓకే, బ్యూటిఫుల్. ఎస్ అండి, మ్యామ్ టైమ్ ఈజ్ అప్ 4:03 అయింది. లక్ష్మీ చెల్ల గారు ఏంటి మీరు ఏమైనా చెప్పాలా? రిజల్టా? ఓ మై గాడ్, యా చెప్పండి చెప్పండి. మనకి ఇంకా క్వశ్చన్తో ఆపకూడదు, డౌట్తో ఆపకూడదు. ఎస్ చెప్పండి, హ్యాపీతో ఆపాలి. అన్మ్యూట్ చేసుకోండి లక్ష్మి. ఎస్, థ్యాంక్ యూ. I'm sorry, please for me. Thank you. I love you, ma'am. ఐ లవ్ యూ అండి. ఎస్ చెప్పండి. నిన్న మా అల్లుడు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ గా మా అమ్మాయికి 56 lakhs పెట్టి కార్ ప్రజెంట్ చేసి ఇచ్చాడు మ్యామ్. నేను రోజు క్రియేషన్ రాసుకుంటాను, మీరు చెప్పినవన్నీ ఫాలో అవుతాను, మా అమ్మాయి కూడా చెప్తూ ఉంటాను చేయమని. లాస్ట్ హెల్త్ అండ్ రిలేషన్ క్లాస్ లో ఉన్నాను మ్యామ్ నేను. లవ్లీ అండి. అప్పుడు కూడా నేను రిజల్ట్ షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ నర్వస్ గా ఫీల్ అయ్యి చెప్పలేకపోయాను మ్యామ్. గాడ్తో అక్కర్లేదు, మనం ఏం సాధించాలో ప్రపంచం మొత్తానికి చాటించాలి, అదే గొప్పతనం. నాకు 20 years నుంచి ఎసిడిటీ చాలా ఎక్కువగా ఉండేది మ్యామ్. ఈ క్లాస్ లో జాయిన్ అయిన తర్వాత చాలా మెడిసిన్స్ వాడాను, తగ్గిపోయింది. ఇప్పుడు అసలు ఏం లేదు నాకు, చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాను మ్యామ్. చాలా బాగుంది. ఆరోగ్యం, అబండెంట్ అండ్ హ్యాపీనెస్, అదే మన 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 ఆయుధం, మన ఒరిజినాలిటీ. మా మనోళ్ళిద్దరూ కూడా రాస్తున్నారు మ్యామ్, క్రియేషన్ రాసుకోమని చెప్తున్నాను, రాస్తున్నారు. మా పెద్దమనుడు 10th బోర్డ్స్ రాస్తున్నాడు మ్యామ్, వాడు రాసుకుంటున్నాడు, చాలా బాగా రాస్తున్నాడు ఎగ్జామ్స్. అంతా మీదయ్యా మ్యామ్. మీరు వాళ్ళకి బ్లెస్ చేస్తూ ఉండండి. ఇక్కడ అమ్మమ్మ నాయనమ్మనా మీరు? అమ్మమ్మ. అమ్మమ్మ, యంగ్ అమ్మమ్మగా మీరంతా క్యూట్ గా ఉన్నారు. అదంతా మీదయ్యా మ్యామ్, మీరంటే చాలా ఇష్టం నాకు, అందుకే మళ్ళీ మళ్ళీ మీ క్లాస్ లో జాయిన్ అవుతున్నాను మ్యామ్ నేను. లవ్ యూ అండి, లవ్ యూ. లవ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ లవ్తో ఆపేద్దాం. లవ్ లవ్ లవ్, నోటి నిండా మీకు లవ్వే ఉండాలి, ఇంకేం ఉండకూడదు. ఓకే ఓకే, లవ్ అండ్ అప్రిసియేషన్. ఓకే, ప్రశాంత్, హర్షిత అండ్ మా ప్రసాద్ మాయ ఉన్నాడా? మా ప్రసాద్ మాయ చూసుకుంటున్నాను. హలో అండి, మాకు ఇక్కడ టార్గెట్స్ ఉన్నాయి, మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ అందరూ, రేణుకానంద్ గారు అండ్ రవికుమార్ గారు అండ్ బాయ్స్ అందరూ. అంటే నా బాయ్స్ ఉంది, నాకు 2 బాబులు కాబట్టి నాకు బాయ్స్ అంటే కొంచెం ఎక్కువ పార్షియాలిటీ ఉంటుంది, ఇష్టం. రాంబాబు గారు అందరూ. ఓకే మరి, బాయ్ బాయ్ అండి. లవ్ యూ ఆల్, లవ్ యూ.